ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పుకుందామండి. చందమామ గారు చెప్తాం. ఓకే. పూర్వం అట ఒక పట్టణంలో చతురుడని ఒక ముచ్చి అని రాశారు. ముచ్చి అంటే బొమ్మలు చేసేవాడు. బొమ్మలు వేసేవాడిని చేసేవాడిని కూడా ముచ్చి అనొచ్చు. పాత కథల్లో కనపడ ముచ్చి అండి. ముచ్చి వీడు అత్యద్భుతమైన బొమ్మలు చేసేవాడు. అతని బొమ్మ ఎట్లా ఉండేదంటే మొహం సజీవంగా ఉండేది. పైగా లోపల మరలు అవి పెట్టి కళ్ళు ఆర్పటము గుండె కొట్టుకోవటము చేయగలిగేవాడు అతను. అలాంటి ఒక ప్రత్యేకత ఉన్న శిల్పి అనమాట అతను. మట్టితోటో దేనితోటో చేసేవాడు. అసలు ఎలా చేసేవాళ్ళంటే ఈ రాజభటులు వాళ్ళు, ఈ కొత్త బాగా డబ్బులున్న వాళ్ళు రాజస్థానాల్లో కూడా మనుషుల విగ్రహాలు చేయించి వాకిట్లో పెట్టి ద్వారపాలకులు ఉన్న భ్రమ కల్పించేవారు ఇతని బొమ్మలతోటి. ఓహోహో. అట్లాంటి బొమ్మలు చేసేవాడు. అసలు ఎంత అద్భుతమో. ఇంత పని చేయించాలి కదా, బొమ్మ సజీవంగా ఉండాలి, మళ్ళీ దాన్ని గుండె కొట్టుకోవాలి, కళ్ళు ఆర్పాలి. అది అంటే బోళ్ళంత పని. ఈ మీటలు పెట్టడము అదంతా కూడా. దానివల్ల బొమ్మ చాలా ఖరీదుగా ఉండేది. అయినా సరే అందరూ పెట్టించుకునేవాళ్ళు. కానీ మరి ఇప్పుడు ఇన్ని బొమ్మలు చేసి ఇచ్చేవాడికి ఎంత డబ్బు ఉండాలి? మరి శత్రుడి దగ్గర అట్టే డబ్బు చేరల. ఎందుకంటే అతను ముఖస్థుతికి లొంగిపోయేవాడు. ఓకే. తక్కువ రేటుకి ఇచ్చేసేవాడు. కొంతమంది మీద ప్రేమతో ఇచ్చేసేవాడు. వాళ్ళు తనని మెచ్చుకున్నారు కాబట్టి ఇచ్చేసేవాడు. అలాంటి వాడనమాట. అయితే ఏమైంది, ఆ ఊళ్ళో భావికాలజ్ఞుడు అనే పేరున్న ఒక జ్యోతిష్కుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎవరికైనా ఏదైనా చెప్తే నేల మీద రాతి మీద రాసినట్టే శిలాశాసనంగా జరిగిపోయేది. ఈ చతురుడు ఏం చేశాడు, ఒకసారి ఆ భావికాలజ్ఞుడికి తన జాతకం ఇచ్చాడట. ఇచ్చేసరికి ఆయన చూసి ఇప్పుడు ఖాళీ లేదు, తర్వాత ఇప్పుడు చూస్తానయ్యా అని పక్కన పడేసేట. ఆయన చూశాక ఆ మాట అనేసరికల్లా ఈయనకి భయం పట్టుకుంది చతురుడికి. ఏదో ఉంది, చెప్పడం ఇష్టం లేక ఆయన చెప్పలేదని అర్థమైంది. ఇక బక్కచిక్కిపోయాడు. ఒక వారం రోజుల్లో అన్నం సరిగ్గా తినలేదట. అయితే ఫ్రెండ్కి ఒకడే చెప్పాడు, భావికాలజ్ఞుడి దగ్గరికి వెళ్ళాను, జాతకం చూపించాను, ఆయన చూశాక ఇప్పుడు ఖాళీ లేదన్నాడు రా, నాకు చాలా భయంగా ఉంది, ఏమైపోతుందో నాకు అనేసరికల్లా ఆ స్నేహితుడు ఈ భావికాలజ్ఞుడిని ఎక్కడో కలిశాడు. ఆ చతురుడు చిక్కిపోతున్నాడండి. చిక్కి శల్యమైపోయాడు. ఏదో ఒక మాట చెప్పండి అనేసరికల్లా ఈయన అన్నాడు, ఆ చతురుడికి ఏముంది, బోళ్ళంతా ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఉన్నవాడు, ఏదో సంపాదించుకుంటాడు, పర్వాలేదు, కానీ వచ్చే బహుళ నవమి నాటి రాత్రి 1 గంటకి జాగ్రత్తగా ఉండమని. ఆ ఒక్క నిమిషం గడియా తప్పించుకున్నాడా, తర్వాత ఏమి ఇబ్బంది లేదన్నాడు. స్నేహితుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒరే చతురా నీ కొంప మునిగిందిరా, బహుళ నవమి నాటి రాత్రి 1 గంటకి నీ ప్రాణం పోయే ప్రమాదం ఒకటి ఉంది, యమకింకర్లు వస్తారు నీ కోసము, భావికాలజ్ఞుడు చెప్పాడురా అనగానే భయం వేసేసింది చతురుడికి. ఏమనుకున్నాడు, ఓ ఇంతేనా అనిపించింది. తర్వాత మొదట అలా భయం వేసి ఇంతేనా అని అక్కడి నుంచి ఏం చేశాడు, తనలాగా ఒక పెద్ద నిలువుటద్దం ఒకటి కొనుక్కొచ్చుకున్నాడు. వాళ్ళ ఇంట్లో అంతకుముందు చిన్న అద్దం ఉండేది, అంతే. పెద్ద నిలువుటద్దం తెచ్చుకుని ఆ నిలువుటద్దం ముందు నిలబడి తన ఆశాంతం మొత్తం పరిశీలించుకుని తనలాగానే ఉన్న 4 ప్రతిమలు తయారు చేశాడు. ఓకే. వాడికి గుండె కట్టుకోవటము, రెప్పలు ఆర్పటము, తర్వాత ఇట్లా చేయి ముచ్చుకుంటే ముట్టుకున్నాం అనుకో నరాల సంచలనం మనకు తెలిసిన, ఇలా చూడండి టక్కు అనాలా, ఆ టక్కు అనేది కూడా పెట్టాడు. ఇవన్నీ బహుళ నవమి నాటికి రెడీ చేసేసుకున్నాడు. ఓకే. చేసేసుకుని తన గదిలో 4-5 మంచాలు ఏర్పాటు చేశాడు. 4 మంచాల మీద 4 విగ్రహాలని పడుకోబెట్టి 5వ దాని మీద తను పడుకున్నాడు. బహుళ నవమి నాటి రాత్రి 2 యమకింకర్లు గదిలోకి వచ్చారు. వచ్చి చూశారు 1 గంటకి. చూస్తే ఏముంది, 5గురు ఉన్నారు. వీళ్ళకి ఒక ఫోటో ఉంది. ఆ ఇంట్లో ఉండవలసిన వాడు ఒకడు. 5టిని చూస్తే 5 ఒకేలా ఉన్నాయి. వీళ్ళలో చతురుడెవడు? ప్రతివాడిని ముట్టు చూశారు. అందరికీ శ్వాస ఆడుతోంది. రెప్పలెత్తి చూస్తే కన్ను కదులుతోంది లోపల. కళ్ళల్లో తడి. గుండె ముట్టుకుని చూశారు, గుండె ఆడుతోంది. ఏం చేయాలో తెలియలేదు. వీళ్ళలో ఎవరిని పట్టుకెళ్ళాలి మనం ఇప్పుడు? అక్కడి నుంచి యమధర్మరాజుకి ఫోన్ చేశారు. కనుక్కున్నారనమాట. వాళ్ళకేదో దివ్యవాణి ఉంటుంది కదా, దాని ప్రకారం ఇక్కడ 5గురు ఉన్నారు, వీళ్ళలో ఎవరిని చంపాలి మేము ఇప్పుడు, అర్థం కావట్లేదు, ఏదో పొరపాటు అయిపోతుందేమోనండి అని చెప్పారు. చెప్పేసరికల్లా ఆయన ఏం చేశారు, చిత్రగుప్తుడికి చెప్పాడు. చిత్రగుప్తుడు చిట్టా తిరిగేసి వాడి క్యారెక్టర్ అంతా అక్కడ ఉంటుందట.
మన క్యారెక్టర్లు నరకంలో ఉంటాయి. మనం దేనికి రిప్లై ఇస్తాం, దేనికి రిప్లై ఇవ్వం. మన పాపాల చిట్టాలాగా మన గుణగణ వర్ణనంతా అక్కడ ఉంటుంది. ఓహో. తిరగేసి ఒరే వీడికి ముఖస్థితి పిచ్చి, చతురుడికి బాగా మెచ్చుకోండి, వాడే బయటపడతాడు అని చెప్పాడు. అక్కడి నుంచి ఈయన ఇద్దరు యమభట్లు ఆ విగ్రహాల దగ్గర నుంచుని, అరే ఏం శిల్పిరా వీడు, అన్నీ ఒకేలా చేశాడే వీడు, దుంపదేగా ఎట్ట చేశాడో భలే చేశాడు. అసలు చూడు, సేమ్ ముక్కు, సేమ్ మూతి, సేమ్ చేతులు, అసలు నరాల దగ్గర నుంచి ఒకేలా తేలేలాగా చేశాడురా. 50 ఏళ్ల వాడికి ఇక్కడ నరాలు తేలుంటాయి, వేళ్ళ దగ్గర. అక్కడ మనమైనా కొంచెం ఏజ్ వచ్చేసరికి నరాలు కనిపిస్తాయి, నరాల దగ్గర నుంచి చేశాడే. వీడంత శిల్పి వీడేరా, వీడిలాంటి వాడు ఇంకొకటి లేడు, మయుడెందుకు పనికొస్తాడు, వీడెందుకు పనికొస్తాడు, వాడెందుకు పనికొస్తాడు అనేసరికల్లా వినేస్తున్నాడు ఇదంతా. సరికి మాట్లాడలేదు కానీ సంతోషం వచ్చేసింది, లోపల ఒక నవ్వు వచ్చేసింది, బుగ్గలు పక్కకి వెళ్ళిపోయింది. మొహం నవ్వు వచ్చేసరికి ఏమన్నా బ్లష్ అవుతాం, మన సిగ్గు, మొహమాటం, సంతోషం లాంటి రకరకాల భావాలు కలుగుతాయా. భావాలు కలగగానే కపోలాలు ఎర్రబడ్డాయి, చెంపలు పక్కకి వెళ్ళినాయి. 5 విగ్రహాలని అలా 5 చూస్తూ నుంచున్నారు వాళ్ళు. ఏ విగ్రహానికి చెంపలు ఎర్రబడ్డాయో చూసుకుని ఎవడికి వాడు పట్టేశారు. మిగిలినవి 4 మనిషిలాగానే ఉంటాయి కానీ అదే వాటికి స్పందన ఎట్టా ఉంటుంది. మనం ఏదైనా మెచ్చుకుంటే అవి స్పందించవు కదా. 4 బొమ్మలాగా పడుకున్నాయి. వీడు మాత్రం ఆ పొగడ్తకి స్పందించి వెంటనే దొరికిపోయాడు. అక్కడి నుంచి ఏముంది, 1 గంట అయింది. బహుళ నవమి నాటి రాత్రి 1 గంటకి వీళ్ళు నా యమభట్టులు ఇద్దరు చతురుణ్ణి తీసుకుపోయారు. అయిపోయింది. ముఖస్థుతి సావు వేళలో కూడా పనిచేస్తుంది. ఎస్, మీ అంతటి వాళ్ళు మీదే, మీరు ఎంతో ధైర్యస్తులు, అలాంటి చావును కూడా ఎదుర్కొంటారు వాళ్ళు. ఇది ఇట్లా దొరికేశాడనమాట. దొరికేస్తే యమభట్టులు పట్టుకుపోయారు. తెల్లవారు చూశారు, 5 ఒకేలాగా ఉన్నాయి. చచ్చిన వాడు ఎవడో ఏమిటో ఎవరికీ తెలియలే. 5 విగ్రహాలు ఉన్నాయి, 5 ఉన్నాయి కదా. ఒకటి చనిపోయిన కట్టె ఒకటి ఉంది, డెడ్ బాడీ. మిగిలిన నలుగురు దానిలాంటి వాళ్ళే విగ్రహాలు. అప్పుడు వీళ్ళేం చేశారు, ఊళ్ళో జనాలు, సరే చతురుడు బొమ్మలు చేస్తాడు కాబట్టి అన్ని విగ్రహాలు గుండెలు పరీక్షించండి. ఆడుతున్న గుండెలేమో విగ్రహాలు, ఆడని గుండె చతురుడు. గుండె అయిపోయింది కదా, ప్రాణం పోయేసరి కల్లా. తర్వాత అనుకున్నారు తనలాంటి వాళ్ళనే చేసుకున్నా కూడా వీడు యమభట్లను మోసం చేయలేకపోయాడు, పిచ్చి వెదవా ఎలా దొరికిపోయాడో అని ఈయన బాడీని మోసుకుపోయి ఆయన దహన సంస్కారం చేశారు ఇంట్లో. ఊళ్ళో వాళ్ళు ఇంకేం చేస్తారు, కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే అండి. నమస్తే.